హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈజ్ వెంకీ. మండే బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ కి స్వాగతం. గడిచిన వీకెండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర నోటెడ్ రిలీజ్ లైన్ లేకపోవడంతో ఆ ముందు వీకెండ్ రిలీజ్ అయిన మత్తువదల 2 తెలుగు ఆడియన్స్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ కాగా, తర్వాత సరిపద శనివారం అండ్ బొమ్మరలి సినిమాలు కూడా ఈ వీకెండ్ బాగానే చూశారు. ఓటీటీ డేట్ బయటికి రావడంతో వీకెండ్ కలెక్షన్స్ పై ఎఫెక్ట్ పడిందని చెప్పొచ్చు. ఇక విజయ్ గోట్ మూవీ తెలుగు స్టేట్స్ లో రన్ ఎప్పుడో కంప్లీట్ చేసుకోగా, తమిళనాడు అండ్ ఓవర్సీస్ లో మంచిగా రన్ అవుతుంది. సో లేట్ చేయకుండా వీటి బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టెప్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. ముందుగా ఈ గోట్ విషయానికి వస్తే, 17వ రోజు వరల్డ్ వైడ్ గా 5 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 18వ రోజు సండే అడ్వాంటేజ్ తో 6.6 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేయడంతో కలెక్షన్స్ అనేవి ఇలా ఉన్నాయి. తెలుగు స్టేట్స్ లో 13 కోట్ల గ్రాస్, 7 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగా, ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 22 కోట్లు కావడంతో 15 కోట్ల లాస్ లతో డిజాస్టర్ అయింది. ఇక 18 డేస్ కి గాను తమిళనాడులో 210 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేస్తూ మంచి హిట్ అవగా, కర్ణాటకలో 27.5 కోట్ల గ్రాస్ అండ్ కేరళలో 13 కోట్ల గ్రాస్ తో డిజాస్టర్ అయింది. ఇక నార్త్ అండ్ వెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద మరో 24 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేయగా, ఓవర్సీస్ మొత్తం మీద 155 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేయడంతో 18 డేస్ టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ 440 కోట్ల మార్క్ దాటింది. షేర్ వాల్యూ 215 కోట్ల రేంజ్ లో ఉంది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 187 కోట్లు కావడంతో 28 కోట్ల ప్రాఫిట్ తో హిట్ అనిపించుకుంది ఈ ఫిల్మ్. ఇక శ్రీ 2 విషయానికి వస్తే, సండే గ్రోత్ చూపిస్తూ మరొకసారి 5.3 కోట్ల నెట్ ని కలెక్ట్ చేయడంతో 39 డేస్ నెట్ ఇండియాలో 604 కోట్లు దాటింది. ఇండియన్ సినిమాకి 100, 200, 300 కోట్ల నెట్ ని ఆమిర్ ఖాన్ అందిస్తే, 400, 500 కోట్లని తెలుగు నుంచి ప్రభాస్, బాలీవుడ్ నుంచి షారుఖ్ ఖాన్ అందించారు. ఇక 600 కోట్ల నెట్ ని శ్రద్ధ కపూర్ ఇంట్రడ్యూస్ చేయడం విశేషం. సో అలా బాలీవుడ్ కి న్యూ ఇండస్ట్రీ హిట్ అయింది శ్రీ 2 ఫిల్మ్. ఇక ఓవర్సీస్ లో 130 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేయగా, 39 డేస్ టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ 820 కోట్లు దాటింది. అండ్ స్టిల్ మంచిగా రన్ అవుతుండడం విశేషం. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన తొంబాట్ ఫిల్మ్ ఫస్ట్ వీకెండ్ 13.4 కోట్ల నెట్ ని కలెక్ట్ చేయగా, సండే దాదాపు 2.5 కోట్ల నెట్ ని కలెక్ట్ చేయడంతో సెకండ్ వీకెండ్ 8.13 కోట్ల నెట్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ ఇండియాలో కలెక్ట్ చేసిన టోటల్ నెట్ 21.5 కోట్లు దాటుతూ సూపర్ హిట్ అయింది. ఫస్ట్ రిలీజ్ కంటే సెకండ్ రిలీజ్ లో ఎక్కువ కలెక్షన్స్ రావడం చాలా రేర్. ఇప్పుడు ఆ ఫీట్ అందుకుంటూ 25 కోట్ల వైపు పరుగులు తీస్తుంది ఈ ఫిల్మ్. ఇక మత్తువదల 2 విషయానికి వస్తే, సాటర్డే తెలుగు స్టేట్స్ లో 90 లక్షల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ సండే 90 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేస్తూ గ్రోత్ చూపెట్టగా, షేర్స్ అనేవి ఇలా ఉన్నాయి. నైజాంలో 5.2 కోట్లు, ఆంధ్ర అండ్ సీడెడ్ లో 4.3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 10 డేస్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 9.5 కోట్లకి చేరుకోగా, గ్రాస్ 17.5 కోట్లు దాటింది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1,15,00,000 అండ్ ఓవర్సీస్ మొత్తం మీద 4 కోట్ల పైన షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 10 డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 14.7 కోట్లకి చేరుకోగా, వరల్డ్ వైడ్ గ్రాస్ 30 కోట్లు దాటింది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 8.5 కోట్ల రేంజ్ లో ఉండడంతో ఇప్పటికే 6 కోట్ల ప్రాఫిట్ తో బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఈ ఫిల్మ్. దేవరా రిలీజ్ కి రెడీ అవుతుండడంతో 16 కోట్ల షేర్ కి అటు ఇటుగా రన్ కంప్లీట్ చేసుకునే ఛాన్స్ ఉంది. ఇక సరిపద శనివారం విషయానికి వస్తే, సాటర్డే 20 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ సండే 22 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేయడంతో 25 డేస్ కలెక్షన్స్ అనేవి ఇలా ఉన్నాయి. నైజాంలో 15.2 కోట్లు, సీడెడ్ లో 4 కోట్లు, ఉత్తరాంధ్రలో 4 కోట్లు కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ నైజాం అండ్ ఉత్తరాంధ్రలో ప్రాఫిట్ జోన్ లోకి రాగా, సీడెడ్ లో బ్రేక్ ఈవెన్ కి ఇంకో 1 కోటి వరకు షేర్ ని కలెక్ట్ చేయక తప్పదు. ఇక ఈస్ట్ లో 2 కోట్ల 10 లక్షలు, వెస్ట్ లో 1,60,00,000, గుంటూరులో 1.8 కోట్లు, కృష్ణాలో 1.8 కోట్లు అండ్ నెల్లూరులో 1.3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన టోటల్ షేర్ 32 కోట్లు దాటగా, గ్రాస్ 55 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక కర్ణాటక, తమిళనాడు అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 7.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగా, ఓవర్సీస్ మొత్తం మీద మరో 12.5 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేయడంతో 25 డేస్ టోటల్ వరల్డ్ వైడ్ షేర్ 51.7 కోట్లు దాటగా, వరల్డ్ వైడ్ గ్రాస్ 97 కోట్లు దాటింది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 42 కోట్లు కావడంతో ఇప్పటి వరకు 9.7 కోట్ల ప్రాఫిట్ తో సూపర్ హిట్ అనిపించుకుంది ఈ ఫిల్మ్. దేవరా రిలీజ్ కి ఇంకా 4 డేస్ మాత్రమే ఉండడంతో ఈ 4 డేస్ లో 3 కోట్ల గ్రాస్ ఇంపాసిబుల్ కావడంతో ట్రైల్ లెక్కల్లో ఈ మూవీ 100 కోట్లు దాటడం అసాధ్యంగానే కనిపిస్తుంది. ఓవర్సీస్ గ్రాస్ ఏమైనా యాడ్ చేయాల్సి వస్తే అప్డేట్ చేస్తా. రన్ కంప్లీట్ అయ్యాక సెపరేట్ గా వీడియో చేద్దాం. ఇక బొమ్మరిలో కలెక్షన్స్ డేటా రావాల్సి ఉండగా రాగానే అప్డేట్ చేస్తా. సో గైస్, దట్స్ ద వీడియో. ఇది మండే బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. దేవరాకి హిట్ టాక్ వస్తే ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.